దేశంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థలైన ఐఐటి, ఎన్ఐటీలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఈ, బీటెక్ కోర్సులో ప్రవేశాలకు అర్హత కల్పించేందుకు నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్ 2025 తొలి సెషన్ పరీక్షలు జనవరి 22 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇక జనవరి 22, 23, 24, 28, 29 తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం 2 షిఫ్ట్లలో పేపర్ 1 పరీక్షలు జరుగుతాయి. ఇక జనవరి 30వ తేదీన మధ్యాహ్నం సెషన్లో పేపర్ 2 బీఆర్క్ పరీక్షలు జరగనుంది. ఇక నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆన్లైన్ విధానంలో ఈ పరీక్షలు నిర్వహించనుంది. ఇక ఇప్పటికే జనవరి 22, 23, 24 తేదీల్లో జరిగే పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను ఎన్డీఏ విడుదల చేసింది. మిగిలిన పరీక్షలకు ఆయా తేదీలను 3 రోజుల ముందు అడ్మిట్ కార్డులను వెల్లడించనుంది. కాగా దేశవ్యాప్తంగా ఈ పరీక్షలకు 14 లక్షల మంది విద్యార్థులు హాజరవుతున్న సంగతి తెలిసిందే. ఇక జేఈఈ మెయిన్ 2025 పరీక్ష రాసే వారికి కొన్ని ముఖ్య సూచనలు. జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకున్న విద్యార్థులందరూ అందులో ఎన్టీఏ పొందుపరిచిన నియమ నిబంధనలు క్షుణ్ణంగా చదవాలి. మీకు కేటాయించిన పరీక్ష కేంద్రానికి 2 గంటల ముందుగానే చేరుకునేలా ప్లాన్ చేసుకోవాలి. ఉదయం మొదటి షిఫ్ట్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఇక రెండవ షిఫ్ట్ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుంది. కాబట్టి ఉదయం సెషన్ పరీక్షకు 7 గంటలకు, మధ్యాహ్నం సెషన్ పరీక్షకు 1 గంట లోపు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. పరీక్ష సమయానికి అరగంట ముందే గేట్లను మూసిస్తారు. జేఈఈ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు నీట్ తరహాలో ఎన్డీఏ కఠిన నిబంధనలు అమలు చేయనుంది. ఇక పరీక్ష రాసే విద్యార్థులందరూ సాధారణ వస్త్రాలను ధరించి రావాలి. కాళ్లకు షూ ధరించకూడదు, చెప్పులు మాత్రమే ధరించాలని ఎన్డీఏ స్పష్టం చేసింది. ఇక డౌన్లోడ్ చేసుకున్న అడ్మిట్ కార్డు కింది భాగంలో ఒక బాక్స్ ఉంటుంది. అందులో కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోను తప్పనిసరిగా అతికించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఆన్లైన్ దరఖాస్తు సమయంలో అభ్యర్థులు అప్లోడ్ చేసిన తరహా ఫోటోనే తప్పనిసరిగా అతికించాల్సి ఉంటుంది. అలాగే ఆ పక్కనే ఉన్న మరో బాక్స్ లో సంబంధిత విద్యార్థి ఎడమ చేతి వేలి ముద్ర వేయాల్సి ఉంటుంది. దాని పక్కనున్న మూడో బాక్స్ లో పరీక్ష రాసే సమయంలో ఇన్విజిలేటర్ సమక్షంలో మరోమారు సంతకం చేయాల్సి ఉంటుంది.